ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం జరిగింది మళ్ళీ కొత్తగా. అందున రాజధానికి చట్టబద్ధత కోసం ఎందుకు అవసరమైందంటారు ఇది? చాలా మంచి ప్రశ్న అడిగారు. మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల లేదు, మన రాష్ట్రం లేదు అన్నట్టుగా గత ప్రభుత్వం పరిపాలన చూశారు ప్రజలు. అందుకని దానికి ప్రజలకు ఒక నమ్మకం, భరోసా కావాలంటే ఈ నాయకులకు కాదు, ప్రజలకు కావాలంటే అది అవసరం అని చెప్పి గ్రహించారు ప్రభుత్వం. దాన్ని తీసుకురావడం చాలా మంచి విషయం అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కావాలి. ఎందుకు అవసరమైంది? అదే ప్రధానంగా ఎందుకు అవసరమైంది అసలు? ఇప్పుడు పోయినసారి రకరకాల అబద్ధాలు చెప్పి నేను ఎక్కడ ఇల్లు కట్టుకున్నాను అది ఇది అని చెప్పి ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలు, అన్యాయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం దాని ప్రభావం అనుభవించారు. అలాంటి ప్రభావం రెండోసారి ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే కంపల్సరీ కేంద్ర గెలిచేట అవసరం. ఇది ఎవరు వచ్చినా ఏం చేసినా ఒకటే ఫాలో అవ్వాలి. పాత రాజధాని విషయం కానీ ఇంకోటి కానీ ఇంకోటి మాట్లాడి అంటే కావాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి ప్రభుత్వం గమనించింది అది అవసరం కూడా అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే కనుక ప్రధానంగా అందాలు చూసి పెట్టుబడులు వస్తున్నాయంటే రాష్ట్రానికి నిజమేనా? అందం కాదు, జగన్మోహన్ ఎంత అందంగా అనుకున్నా జగన్మోహన్ చూడంగానే పాపం తొలి సంతకం పెట్టాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి. ఆయన ముఖం చూశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మొత్తం ఇడిగా చూసారు. కొంతమంది ఇక టీవీలో చూశారు, ఎమ్మటే తలుపులు వేసుకున్నారు. ఏంది ఇష్మోడు ముఖం మనం చూసామని వేసుకున్నట్టు ఉంది. కానీ అది ప్రకృతి చూపించింది. అమ్మ ఈ ముఖం చూడకూడదు, అమ్మ తలుపులు వేసుకుని ప్రకృతి చూపించింది. కొన్ని ప్రకృతి చెప్పిద్దండి. మనం అనుకుంటాం కానీ మంచికైనా చెడుకైనా ఒక్కొక్కళ్ళు పుట్టకపోయినప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఆనందంగా ఉండేటువంటి విధంగా ఒక వాతావరణం క్రియేట్ అయింది. మంచి పుట్టినప్పుడు. అదే ఒక రాక్షసుడు పుట్టినప్పుడు రకరకాల తుఫాన్లు, భూకంపాలు, అలకలు, చెంపలు పుటకల్లోనే అర్థమైపోద్ది. అట్లాగనే జగన్మోహన్ రెడ్డి సీఎంగా సంతకం పెట్టడంతో ప్రకృతి విలేసానం చేసి ఎంబటే కరోనా వచ్చేసి ఎంబటే తాళాలు వేసుకున్నారు. ఆ ముఖం చూసిన పాపానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఎంత క్షోభ అనుభవించారు. మనిషి పలకించుకునే అవకాశం లేదా? కనీసంగా నలుగురు కలిసి ఒక రకంగా ఉండే అవకాశం లేదా? ఒక చోట నలుగురు ఉండే అవకాశం లేదా? ఎంత ప్రకృతి చూసారు. ముందుగానే ఇటువంటి పనికిరారమ్మని ఎంత సూచన ఇచ్చింది ప్రజలకి. అట్లాంటి సూచనలు ఇచ్చేంటి ముఖం చూసి పెట్టుబడులు వచ్చినాయా? మాట్లాడటానికి బుద్ధి, జ్ఞానం రెండు ఉండాలి. ఎవరు వచ్చాడు? వచ్చిన వాళ్ళు ఎన్ని కంపెనీలు పోయిన ఎన్ని కంపెనీలు పాల్గొన్నారు అని ప్రజలు చూశారుగా. మరి ఏదో పేదవాడు అనుకూలంగా ఒక ముద్ద తిన్నాడు అన్న క్యాంటీన్లో, పని ఉండా లేకపోయినా చాకరీ చేసుకున్నాడు. అది లేక నోటికాడు కూడి తీసేసాడా? ఏం తీసేసి ఇతను చేసినటువంటి మంచి పనులు ఏంది? ఇతను ముఖాల మీద ఏంది? అన్న క్యాంటీన్ మూతేశాడా? శ్రమజీవులు శ్రమ చేసుకోకుండా ఇసుక ఆపేశాడా? దొంగతనంగా ఇసుక అమ్ముకున్నారు వాళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళే. మరి ఏం చేశాడు అతను? ప్రజలకి పేదవాడికి పని లేకుండా చేశాడా? పని చేసుకునేవాడికి ఏదన్నా ఆఖరి మొదటన్నా పని లేకపోతే అన్న క్యాంటీన్ చేశాడా? ఏం చేసిన గొప్ప పనులు? చేసిన అన్ని చెత్త పనులే, గొప్ప పని ఒకట్లేదు. మంచి పని ఏదైనా ఉందంటే ముసలి వాళ్ళకి ఇంటికి తెచ్చిపోయి ఇచ్చాడు. 3,000 అని చెప్పి 2,000 రూపాయలు ఇచ్చినట్టున్నాడు. అది ఒక్కటే తప్ప అన్ని పరమ చెత్త పనులు చేశాడు తప్ప మంచి పని ఒక్కట్లేదు. ప్రజలందరూ గమనించారు. ఇక రెండోసారి ముఖం చూడటం కాదు, మాట్లాడటం కాదు, ఓటేయాలని అయితే వచ్చిన వాళ్ళు నెంబర్ కొట్టాలని అనుకుంటున్నారు జనం. ఈ పాదయాత్రలో సినిమా చూపిస్తాను చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా, మరి చూపిస్తాడు. ఇక ఆయన ముఖం చూసేవాళ్ళు ఎవరు లేరు, పార్టీ ముఖం చూసేవాళ్ళు ఎవరు లేరు కదా. గ్రహించాడు ఈ విషయం. మనల్ని ఎడుగురు చూసేవాళ్ళు సినిమా పేరు మీద అన్నాడు. వస్తారేమో ఆ ప్లాన్ వేస్తున్నాడేమో. నువ్వు సినిమా వేసినా మోకాళ్ళతో అటు పారట్లాడినా నీ ముఖం చూసేవాళ్ళు కానీ నీ పేరు మీద ఎవరు వస్తానంటే వినేవాళ్ళు కూడా ఎవరు లేరని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. ఆయన అంటుంది చంద్రబాబుకు సినిమా చూపిస్తాను ఇక అంటున్నాడు. చంద్రబాబు సినిమా చూపించి ఇష్టమింటి చాలా మంది చూశారు. చంద్రబాబు నడిచిన ఇంటిగా ఇది లేదు, వయసు కానీ అనుభవం కానీ మొత్తం కానీ ఆయన చూపించాల్సుకుంటే ఇప్పుడు నువ్వు అసలు ఆంధ్రాలోనే ఉండవు. నువ్వు ఆ సంగతి తెలుసుకో ముందు, మాట్లాడే ముందు, చంద్రబాబు గారు మాట్లాడే ముందు. ఆయన ఏదో మంచి ఉద్దేశంతో ఏదో వయసు అయిపోయింది, ఒక మంచి పేరు తెచ్చుకోవాలని భావంతో ఉన్నాడు కాబట్టి నువ్వు నీ పార్టీ వాడు ఇంకా చేస్తున్నారు. కానీ కరెక్ట్గా ఆయన ఒక్క నిర్ణయం తీసుకుంటే మీరు మీ పార్టీ ఏమైపోతుంది, కైపి లేకుండా పోతుంది. అంత లెక్క తెచ్చుకోవద్దని చెప్పి పద్ధతి కూడా నువ్వు రాజకీయం నువ్వు చేసుకో, నీ పార్టీ నువ్వు చెప్పుకో, నువ్వు చేసిన పని నువ్వు చెప్పుకో. మాట్లాడితే చంద్రబాబు నాయుడుకి వస్తే ట్రాన్స్ఫార్మర్ ఏళ్ళు పెట్టినట్టు అవుతావు, నువ్వు లేనిపోయింది ఆ ట్రాన్స్ఫార్మర్ పోవద్దని చెప్పి జగన్కి తెలియజేస్తుంది. 2 సంవత్సరాల తర్వాత పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోనే ఉంటాను, ప్రజల తరపున పోరాటం చేస్తాను, ఇది పదే చెబుతున్న మాట ఎలా చూడాలంటారు? మరి నువ్వు ప్రజల కోసం వస్తున్నావు ఎవరు అనుకోవట్లా, నువ్వు ప్రజల్లో ఉంటావని ఎవరు అనుకోవట్లేదు. పోయినసారి కూడా వచ్చావు, ముద్దులు పెట్టావు, నెత్తి మీద చేతులేసి రుద్దావు,
ఏదేదో చెప్పావు, ఏదో నిజంగా ఒక్కసారి బతలాడుకున్నావు. బిచ్చిగాడు కనుక అమ్మ ఆకలితో మొదలు పెట్టని అడుగుతున్నట్టు ఒక్కసారి అమ్మ సీఎం చేయండి అమ్మ, రాజశేఖర రెడ్డి కొడుకునమ్మ, మా తాతని చంపారు, మయ్యం చంపారు, మా బాబాయ్ని చంపారు, ఎయ్యో మాట్లాడుకుని అబద్ధాలు అన్నీ చెప్పావు. ఏదో మాజీ సీఎం రాజశేఖర కొడుకు ఏదో ఒకసారి పోతా పడి ఓటేశారు. ఆ ఒక్క పాపానికి ఆంధ్ర రాష్ట్రానికి నరకం అంటే ఏదో చూపించావు, కానీ నీ పరిపాలన అంటే ఏదో చూపించలేదుగా. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి నువ్వు చూపించింది నరకం, నీ పరిపాలన కాదని చెప్పి సందర్భం తెలియజేస్తాం. ఇప్పుడు సొంత చెల్లెలే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కుక్కలతో కూడా పోల్చడానికి ఇష్టపడలేదు, ఎలా చూడాలంటారు మరి అది? మరి కుక్కలు ఇంకా విశ్వాసంగా ఉంటాయి. కుక్కలు కూడా కుక్కల కాడికి కూడా తక్కువే వాళ్ళు. ఇప్పుడు కుక్కనుకో ఒక ముద్దేసి ఎంతో విశ్వాసం కూడా ముద్దేసిన మనిషి కనపడగానే ఒక్కసారి అందుకు ఓట్లు వేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఏం చేశారు మీరు? విశ్వాసంగా ఏమన్నా కనీసం మీరు డెవలప్ చేయబోయారు. ఉన్నవాళ్ళని పొలం ఎంతమంది పేదవాళ్ళు పొలాలు లాక్కున్నారు. ఇప్పటికి ఇది ఉన్నాయి, నా కేసులు నడుస్తున్నాయి. మొన్న ఒక అతనిది 5 ఎకరాల పొలం ఆక్రమించేశారు వైసీపీ వాళ్ళు. చూస్తే నేను డైరెక్ట్గా లోకేష్ గారితో మాట్లాడి చేశాం. కలెక్టర్ గారికి దానికి కాగితాలు ఇచ్చినట్ట. మరి ఎంత అటువంటి ఇంకెన్నో ఉన్నాయి. ఇంకా రాష్ట్రంలో ఇంకా వాళ్ళ సరిపో అన్యాయాలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని కూడా క్లియర్ చేయాలంటే 10 ఏళ్ళు పెట్టేటట్టున్నాయని చేయాలి. అంత పాపాలు చేశారు. ఎక్కడ దొరికితే ఆక్రమించేశారా, ఎక్కడ దొరికితే దోసుకున్నారా, లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఇవన్నీ దోసుకుంది కాక హిందూ మతం మీద లేనిపోయిన అపవాదులు వేసి హిందూ మతాన్ని నాశనం చేసే కుట్ర చేశారా? మీరు ఎన్ని కుట్రలు చేశారు? అందరి మీద రథం దగ్గర పెట్టారా? మాకు తెలియదు ఏం మరి కొత్త రథం చేయించుకోవచ్చు అన్నారు. మళ్ళీ దేవుడి బొమ్మలు పెట్టేసి బొమ్మేగా చెయ్యిపోయింది మరి అతికించుకోవచ్చు అన్నారు. ఇటువంటి సిగ్గుశాలు లేని మాటలు ఎన్నో మాట్లాడి ఒక హిందూ ధర్మాన్ని ఎంత హేళన చేశారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో బంగారు స్థాపన చేపిస్తామని చెప్పి అంత బంగారం ఒక 60 కిలోలు 70 కిలోలు బంగారం పెట్టేశారా? తిరుమల లడ్డు కల్తీ చేసేశారా? నాసి రకమైన ఆహారం ఇచ్చారా ప్రజలకి? భోజనశాలలో మరి కీ కౌంటర్లో పసిపిల్లలకి వృద్ధులకి పాలు అట్లాంటి టిఫిన్ ఇచ్చే ఇది చేశారా? ఎంత హిందూ ధర్మాన్ని ఎంత నీచంగా ప్రవర్తించారో అంత నీచంగా ప్రవర్తించారు. మీకు హిందువులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వైసీపీ అని పేరుతోటి వైసీపీలో ఎవరైనా హిందువులు ఉందా? ఎవరైనా వచ్చి ఓటేమని అడిగిన హిందువులు ప్రతి ఒక్క హిందువు చెప్పు తీసుకొని ముఖం మీద చూపి మాట్లాడితే మాత్రం చెప్పుతో కూడా మీకు హిందువులు చేసింది ఏందని చెప్పి ప్రతి ఒక్కరిని అడగాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉంటా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.